హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఎప్పట్లాగే ఈరోజు కూడా నేను ఈ పాలిటీ క్వశ్చన్స్ చేసి తీసుకొచ్చింది. అందుకని చెప్పేసి ఈ సిరీస్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ కూడా తీసుకొచ్చాను. మనం ఇంగ్లీష్ సిరీస్ కూడా అసలు చేయట్లేదు. సారీ, ఇంగ్లీష్ క్వశ్చన్స్ అసలు చాలా తక్కువ, ఎవరు వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి, ఎందుకో తెలియదు. బట్ పాలిటీకి ఎక్కువ వస్తున్నాయి. బట్ ఇంగ్లీష్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తెలుగులో ఎక్కువ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్కువ ఎవరు చేయట్లేదు, వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి. అందుకని నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొద్దాం అనుకున్నాను. సో లేట్ చేయకుండా మనం ఈరోజు ప్రిపోజిషన్స్ అండ్ ఎర్రర్ డిటెక్షన్కి సంబంధించిన వీడియోని స్టార్ట్ చేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, బీ జస్ట్ డాష్ అండ్ ఫియర్ నథింగ్. నేను బై మిస్టేక్ ఆన్సర్ చెప్పేసాను. బీ జస్ట్ డాష్ ఫియర్ నథింగ్. ఇక్కడ ఏమొస్తుంది ఈ డాష్లో? బీ జస్ట్ బట్ ఫియర్ నథింగ్, బీ జస్ట్ బట్ ఫియర్ నథింగ్, బీ జస్ట్ వైల్ ఫియర్ నథింగ్. ఇప్పుడు వైల్ రావాలి అని అంటే ఇక్కడ ఏం రావాలి అంటే బీ జస్ట్ వైల్ ఫియరింగ్ నథింగ్. ఫియరింగ్ ఎన్ఓటిహెచ్ఐంగ్, ఫియరింగ్ నథింగ్. కామ్గా ఉండు, ఎప్పుడు భయపడకుండా. వైల్ ఫియరింగ్ నథింగ్, ఎప్పుడు కామ్గా ఉండాలి అలాగని మీనింగ్. వైల్కి ఎప్పుడైనా సరే ఇన్ఫార్మ్ వస్తుంది, అంటే వైల్ కంటే కొన్ని సిచ్యువేషన్ ఇన్ఫార్మ్ వస్తుంది, బట్ ఇక్కడైతే వైల్ అనేది కాదు. బీ జస్ట్ బట్ ఫియర్ నథింగ్. ఓకే, బీ జస్ట్ కానీ దేనికి భయపడు, కామ్గుండు కానీ దేనికి భయపడకు. కామ్గుండు కానీ దేనికి భయపడకు అనేది మ్యాచ్ అవ్వట్లేదు. సో బట్ కూడా ఎలిమినేట్ అయిపోయింది, వైల్ ఎలిమినేట్ అయిపోయింది. ఎండ్ అంటిల్ ఉంది. బీ జస్ట్ అంటిల్ ఫియర్ నథింగ్. బీ జస్ట్ అంటిల్ యూ ఫియర్ నథింగ్ అని అంటే ఓకే. అంటిల్ ఇక్కడ చూడండి, వైఓయు ఎఫ్ఈఏఆర్ ఎన్ఓటిహెచ్ఐఎన్జి. బీ జస్ట్ అంటిల్ యూ ఫియర్ నథింగ్. అంటిల్ యూ ఫియర్ నథింగ్, అంటిల్ యూ ఫియర్ నథింగ్ అనేది సబ్జెక్ట్ ఒకటి ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ మిస్ అయింది, యూ అనేది ఇక్కడ మిస్ అయింది, కాబట్టి అంటిల్ని కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో ప్రాబ్లం లేదు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఎండ్ అనమాట. బీ జస్ట్ కామ్గుండు, ఇంకా భయపడకు మరియు భయపడకుండా ఉండు, అది అది మీనింగ్ అనమాట. క్వశ్చన్ వచ్చేసి చూడండి, the missing word is the conjunction and. This is because being just and being fearless are two very different things which can be connected only by end. Okay, end అనేది రెండు డిఫరెంట్ సెంటెన్స్ ని కనెక్ట్ చేస్తుంది ఇక్కడ, బీ జస్ట్ అండ్ ఫియర్ నథింగ్. సో అందుకని మనం అలాగ అనుకుందాం ఎండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టైమ్ డాష్ యువర్ వాచ్? వాట్ ఈస్ ద టైమ్ ఇన్ యువర్ వాచ్? బై యువర్ వాచ్, ఆన్ యువర్ వాచ్, ఆఫ్ యువర్ వాచ్. వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ యువర్ వాచ్? ఈ నాలుగు కరెక్ట్గానే అంటున్నాయి, కొంచెం ఇంగ్లీష్ మోడరేట్గా వచ్చి ఉంటే. బట్ ఈ వాట్ ఈస్ ద టైం అంటే నీ వాచ్ ప్రకారం టైం ఎంత అని అంటే ఆన్సర్ వచ్చేసి బై అవుద్ది అనమాట. వాట్ ఈస్ ద టైం ఆన్ యువర్ వాచ్ అనేది రాదు, బై ఏ. వాట్ ఈస్ ద టైం బై యువర్ వాచ్, నీ వాచ్ ప్రకారం టైం ఎంత, నీ వాచ్లో టైం ఎంత అని కాదు. వాట్ ఈస్ ద టైం ఆన్ యువర్ వాచ్ అని అంటే అడగచ్చు. వాట్ ఈస్ ద టైం ఆన్ యువర్ వాచ్ అని ఎప్పుడు అడుగుతారు? నీ వాచ్లో టైం ఎంత ఉంది, నా వాచ్లో టైం, టూ సెంటెన్స్, ఇక్కడ ఇంకో టూ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు అడుగుతారు. ఇక్కడైతే ఓన్లీ బై ఒక్కటే వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద టైమ్ బై యువర్ వాచ్, ఇది. ఓకే, సారీ ఫర్ మై బ్యాడ్ హ్యాండ్ రైటింగ్. ఓకే, ఈ క్వశ్చన్ కానీ తప్పు పెట్టుంటే నేనైతే వాట్ ఈస్ ద టైమ్ ఆన్ యువర్ వాచ్ అని పెట్టిస్తాను, ఆన్ పెట్టిస్తాను. మిస్టేక్ అయిపోయింది నాకు ఎగ్జామ్లో. సో -3 మార్క్స్, -1, -3 రావాల్సిన చోటి 3 ఎగిరిపోయి -1 వచ్చింది నాకు ఎగ్జామ్లో. చెప్తున్నా, మీరు కానీ అలాంటి తప్పు పని చేస్తే మాత్రం చాలా రిస్క్ ఉంటుంది ఎగ్జామ్లో. టైర్ 2లో మనం ఓన్లీ టైర్ 2 ఎగ్జామ్సే ప్రాక్టీస్ చేస్తున్నాము. ఎందుకు అని అంటే టైర్ 1, ఈ టైర్ 2 వస్తేనే టైర్ 1 వస్తుంది, టైర్ 1 రాకపోతే వేస్ట్. సో అందుకని ఇది చేస్తున్నాము. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్. ఇదిగో ఇక్కడ చూడండి, ద మోస్ట్ అప్రోప్రియేటెడ్ ప్రిపోజిషన్ టు బి యూస్డ్ ఇన్ ద సెంటెన్స్ షుడ్ బి బై. అకార్డింగ్ టు ద రూల్ ద ప్రిపోజిషన్ బై ఈజ్ యూజ్డ్ టు షో ద సెన్స్ ఆఫ్ అకార్డింగ్ టు. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి బై మై వాచ్ ఇట్స్ 2 o'clock. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి, బై మై వాచ్ ఇట్స్ 2 o'clock. ఓకే, ద స్టూడెంట్స్ ఆర్ లిస్టెడ్ బై నేమ్. ఓకే, లిస్టెడ్ బై నేమ్, బై మై వాచ్, ఇది ప్రిపోజిషన్ సంబంధించింది. ఆ క్వశ్చన్ గుర్తుంచుకోండి. హీ కేమ్ 2 hours డాష్ అస్, హీ కేమ్ 2 hours బిఫోర్ అస్. ఓకే, 2 hours ఎగో అస్, 2 hours ఎగో అస్. ఎగో అనేది లాంగ్ ఎగో అని ఏం జరిగింది, ఒక పాస్ట్ పాయింట్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైంకి సంబంధించి ఎగో వాడతాము. హీ కేమ్ 2 hours, పాయింట్ కాదు, 2 hours అంటే కొన్ని గంటల ముందు అన్నాడు, కరెక్ట్గా పాయింట్ కాదు. హీ కేమ్ 2 hours ఎబోవ్ అస్. ఎబోవ్ అని అంటే ఎప్పుడు ఒక ఆబ్జెక్ట్ పైనుంచి, ఎబోవ్. ఇప్పుడు ఇది ఏబిసిడి ఉంది కదా, ఏ ఈస్ ఎబోవ్ బి, ఎబోవ్ బి చూసారు కదా, అలాగనమాట. బ్లాక్, ఈ డబ్బా ఏ, ఈ డబ్బా బి పైన ఎబోవ్ ఉంది, అండ్ ఈస్ బి ఎబోవ్
సి. ఓకే, అలాగనమాట. అబోవ్ అనేది అక్కడ వాడతారు, ఇక్కడ టైంకి అబోవ్ వాడరు. ఓకే, టైంకి అబోవ్ వాడరు కాబట్టి అబోవ్ అనేది తీసేస్తాం మనం. బిఫోర్ ఉంది, హీ కేమ్ 2 అవర్స్ బిఫోర్ అస్. ఓకే, ఛాన్స్ ఉంది అవ్వచ్చు, ఇంకా కరెక్ట్ కాదు. హీ కేమ్ 2 అవర్స్ ఎహెడ్ అస్. ఎహెడ్ అస్. ఎహెడ్. ఎహెడ్ అస్ అనేది రాకూడదు, టు టైంకి సంబంధించినప్పుడు ఏహెచ్ఈఏడి ఆఫ్ యుఎస్. హెడ్ ఆఫ్ అస్. హెడ్ ఆఫ్ అనేది వస్తే కరెక్ట్, బట్ ఇక్కడ హెడ్ అనే వచ్చింది కాబట్టి నేనైతే బిఫోర్ అని పెడుతున్నా. రిస్క్ తీసుకుంటున్నా నేను, ఎగ్జామ్లో మరి కరెక్ట్ మార్క్ పడుతుంది లేదా చూద్దాం నెక్స్ట్ నేను తీసుకున్న క్వశ్చన్లో. ఎస్, ద మిస్సింగ్ వర్డ్ షుడ్ బి ప్రిపోజిషన్ విచ్ కెన్ బి ఫాలోడ్ బై అన్ ఆబ్జెక్ట్. దిస్ కెన్ ఓన్లీ బి డన్ బై బిఫోర్. ఓకే, ఎగో కాంట్ బి ఫాలోడ్ బై అన్ ఆబ్జెక్ట్. చూసారు కదా, లాంగ్ ఎగో కాంట్ బి ఫాలోడ్ బై. ఎబో ఈజ్ ఇన్ జనరల్లీ యూస్డ్ ఇన్ కేసెస్ ఆఫ్ టైమ్. ఓకే, ఎబో అనేది టైం ప్రకారం వాడరు, నేను చెప్పాను కదా. ఎబో అనేది పొజిషన్కి సంబంధించి. ఎహెడ్ విల్ ఆల్వేస్ బి ఫాలోడ్ బై ఎ ప్రిపోజిషన్ లైక్ ఆఫ్. ఎహెడ్ చెప్పాను కదా, ఎహెడ్కి ఆఫ్ అనేది ప్రిపోజిషన్ వస్తుంది మ్యాక్సిమం అని. ఈ రూల్స్ గుర్తుంచుకోండి మీ మ్యాక్సిమం. ఎగోకి కాంట్ బి ఫాలోడ్ బై అన్ ఆబ్జెక్ట్, ఎగో తర్వాత ఆబ్జెక్ట్ రాకూడదు. ఎబోకి ఏమో ప్లేస్కి సంబంధించి, ఎహెడ్కి ఏమో ఆఫ్ వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎహెడ్కి ప్రిపోజిషన్ ఆఫ్ వస్తుంది, ఆల్వేస్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్ ఆఫ్ అనేది ఉంది, అది గుర్తుంచుకోండి రూలు. సో మన ఆన్సర్ వచ్చేసి బిఫోర్ అనమాట. ఈ కేమ్ 2 అవర్స్ బిఫోర్ అస్, నాకంటే 2 గంటల ముందు వచ్చాడు. సింపుల్ క్వశ్చన్. కపిల్ డాష్ టు సినిమా ఎవ్రీ మండే మార్నింగ్. Kapil is going to cinema every Monday morning. Kapil goes to cinema every Monday morning. Kapil will be going to cinema every Monday morning. Kapil will go to cinema every Monday morning. ఓకే, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మనం? హ్యాబిచువల్ యాక్షన్. HABITUAL. హ్యాబిచువల్ ACTION. హ్యాబిచువల్ యాక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. హ్యాబిచువల్ యాక్షన్ అంటే ఏంటి అని అంటే రెగ్యులర్ హాబీ అనుకోండి. ఒక షార్ట్ కట్లో చెప్పాలంటే HOBBY, హాబీ. రోజు పోతాడు, ప్రతి మండే పోతున్న సినిమాకి పోతాడు. ఎవ్రీ సినిమా ప్రతి మండే సాయంత్రం సినిమాకి పోతాడు కపిల్ అనేవాడు. సో అప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, హాబీకి ఎప్పుడన్నా సరే SIMPLE, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అప్పుడు V1 రావాలి. ఈజ్ గోయింగ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ కిందకి వస్తుంది, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్. విల్ గోకి కూడా విల్ అనేది వచ్చింది. విల్ అనేది ఒక అడ్వర్బ్ కింద, అదే హెల్పింగ్ వర్బ్ కింద ఫామ్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ కూడా ఉండకూడదు, సింపుల్ వర్బ్ ఉండాలి. సో గోస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. హాబీకి కాబట్టి, ఇది ఒక హాబీ, అలవాటు. ప్రతి మండే సోమవారం పోతాడు సినిమాకి. సో గోస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ అది. ఇది మీరు పాజ్ చేసి చూసుకోండి ఎక్స్ప్రెషన్ అంతా, ఇదంతా పెద్ద అవసరం లేదు, చెప్పింది అదంతా అక్కడ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సునైనా సెడ్ షీ సిక్ డాష్ విత్ ద సిక్ డాష్ ద హోల్ బిజినెస్. నేను మళ్ళీ ఆన్సర్ చెప్పేసినట్టున్నా. సునైనా సెడ్ షీ సిక్ ద డాష్ బిజినెస్. క్వశ్చన్ సెంటెన్స్ ఏం చెప్తుందో అర్థం చేసుకోవాలి. ఆ బిజినెస్ వల్ల విరక్తి చెందింది ఆమె. సునైనాకి బిజినెస్ మీద విరక్తి కలిగింది, సో అది చెప్పాలి. షీ సిక్ బై ద బిజినెస్. బై అనేది ఇంకా అసలు ముందుకే రాదు. సిక్ ఎప్పుడన్నా సరే అయితే సిక్ అనేది మ్యాక్సిమం ఆఫే తీసుకుంటుంది ప్రిపోజిషన్. సిక్ ప్లస్ ఆఫ్ అది గుర్తుంచుకోండి. షీ సిక్ ఆఫ్ ద బిజినెస్. ఎప్పుడు విరక్తి ఒక ఎలా చెప్పాలి, డిటెన్షన్, హేట్రెడ్, HATERED. హేట్రెడ్ కలిగినప్పుడు, ద్వేషం, విరక్తి కలిగినప్పుడు, విరక్తి అని గుర్తుంచుకోండి. తెలుగులో రాస్తా, విరక్తి. ఓకే, నా తెలుగు చాలా తక్కువ, ఎప్పుడో 10th క్లాస్లో రాశాను. ఇది కరెక్ట్ కాదో తెలీదు, ఇటు సైడ్ వస్తుంది ఇటు సైడ్ వస్తుంది. బట్ విరక్తి కలిగినప్పుడు మనం సిక్కి ఆఫ్ వాడతాం అనమాట. విరక్తి కలిగినప్పుడు జస్ట్ ఇది ఇగ్నోర్ చేయండి, లేదా క్యాజువల్. సిక్ ఆఫ్, సిక్ ప్లస్ ఆఫే వస్తుంది. సిక్ ఫర్, సిక్ విత్ కాదు, సిక్ ఫ్రమ్ వస్తుంది ఎప్పుడు డిసీజ్కి సంబంధించి. షీ సిక్ ఫ్రమ్ ట్యూబర్క్యులోసిస్, షీ సిక్ ఫ్రమ్ అదే అని వస్తుంది, అది గుర్తుంచుకోండి. ద మిస్సింగ్ వర్డ్ షుడ్ బి ప్రిపోజిషన్ ఇన్ కాంటెక్స్ట్. సిక్ ఆఫ్ హ్యాస్ ద మీనింగ్ ఇంటెన్స్లీ అనాయిడ్ విత్. ఓకే, అనాయిడ్ విత్ అదే విరక్తి కలగడం, బోర్డ్ బై. సో ద మిస్సింగ్ వర్డ్ ఇస్ ఆఫ్, అదే గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ద టైగర్ ఈస్ గ్రాడ్యువల్లీ డాష్ ఎ రేర్ స్పీసీస్. దీన్ని చదివితేనే అర్థం చేసుకోవచ్చు. టైగర్ ఒక అంతరించిపోతుంది, టైగర్ జాతి అంతరించిపోతుంది అని చెప్తుంది అనమాట. గ్రాడ్యువల్లీ, స్లోగా అంతరించిపోయిన జాతిలోకి వెళ్ళిపోతుంది టైగర్ అనేది అని అంటుంది. సో ఏం రావాలి? ద టైగర్ ఈస్ గ్రాడ్యువల్లీ బికమింగ్ ఏ రేర్ స్పీసీస్. బికమ్ ఏ రేర్ స్పీసీస్. టైగర్ గ్రాడ్యువల్లీ అంటే కంటిన్యూస్, ప్రెజెంట్ ప్లస్ కంటిన్యూస్, CONTINUOUS.
OUS. ఓకే, ప్రెజెంట్ ప్లస్ కంటిన్యూస్ రావాలి. సో కానీ ఇక్కడ చూస్తే మనం బికమ్ అనేది ప్రెజెంట్ టెన్స్కి వస్తుంది, ప్రెజెంట్ కంటిన్యూస్కి రాదు. ద టైగర్ హ్యాస్ బికమ్ అంటే పాస్ట్. ఇప్పుడు ఇది పాస్ట్ ప్రెజెంట్ PRESENT, ఫ్యూచర్ FUTURE ఫ్యూచర్. ఓకే, పాస్ట్ నుంచి ప్రెజెంట్కి రావడానికి హ్యాస్ బికమ్ అని వాడతాం అనమాట. హ్యాస్ ప్లస్ V1, హ్యాస్ ప్లస్ ఇది V1, ఇది కూడా V1, ఇదేమో V1 ప్లస్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ టెన్స్ నుంచి కంటిన్యూస్. ఓకే, బికేమ్ ఇది పాస్ట్ టెన్స్, ఇది V2, ఇది అస్సలకే కాదు, ఈ రెండు కాదు. అండ్ హ్యాస్ బికమ్ ఇది కూడా కాదు, ఈ మూడు ఎలిమినేట్ అయిపోయినాయి. సో బికమింగ్ ప్రెజెంట్ టెన్స్, అవర్ ఆన్సర్ ఇస్ బికమింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. చెప్పాను కదా, ప్రెజెంట్ టెన్స్ అంటే కంటిన్యూస్, పాస్ట్ నుంచి కంటిన్యూ అవుతూ వస్తుంది. దట్ టైగర్ ఈజ్ బికమింగ్. ఓకే, అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. We use become in simple present tenses. Has become is used when we are talking about something that has just happened or has been completed. We use the past participle. ఓకే, పాస్ట్ పార్టిసిపుల్ అంటారు దాన్ని. మనకు ఆ రూల్స్ అన్ని గుర్తుంచుకొని చదవడం కష్టం. సో మీరు అది గుర్తుంచుకోవాలనుకుంటే ఇదంతా PDF నేను లింక్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో చూడండి. The speaker impressed the audience with her dash speech. The speaker impressed the audience with her affluent speech, fluency and fluent. ఈ డాష్లో ఏమొస్తుంది? ఎఫ్లూయెంట్ అంటే ఏంటి మీనింగ్ తెలుసుకోవాలి మనం. ఎఫ్లూయెంట్ అని అంటే లార్జ్ సార్ట్ ఆఫ్ వేస్ట్ ఫ్రమ్ ఏ ఫ్యాక్టరీ లేదా ఇంటి హౌస్ హోల్డ్ నుంచి, ఏదైనా సరే హౌస్ హోల్డ్ నుంచి. సో కెమికల్ వేస్ట్, CHEMICALWAST, కెమికల్ వేస్ట్, అది గుర్తుంచుకోండి. లార్జ్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే కెమికల్ వేస్ట్, దానికి సంబంధించి. ఓకే, కెమికల్ వేస్ట్. సో ఎఫ్లూయెంట్ అనేది కాదు, షీఈస్ ఇంప్రెస్, ఆడియన్స్ని తన గొప్ప స్పీచ్ తోటి మెస్మరైజ్ చేసింది అని. ఓకే, ఫ్లూయెంట్లీ, ఇక్కడ ఫ్లూయెంట్లీ అని అంటే ఏంటి అని అంటే వెర్బ్, అడ్వర్బ్ కిందకి వస్తుంది. ఫ్లూయెంట్లీ ఎలా మాట్లాడింది, అద్భుతంగా మాట్లాడింది. కానీ ఇక్కడ స్పీచ్ అనేది ఏంటి? నౌన్. చూడండి, ఇక్కడ స్పీచ్ అనేది నౌన్. ఫ్లూయెంట్లీ అనేది అడ్వర్బ్, ADVERB, అడ్వర్బ్. ఎప్పుడన్నా సరే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది. అది మెయిన్ రూల్, మీకు తెలిసే ఉంటుంది, బట్ నేను జస్ట్ ప్రాక్టీస్కి చెప్తున్నా. VERB ప్లస్ అడ్వర్బ్ అంటే ఫాట్ బ్రేవ్లీ, FOUGHT, ఫాట్ BRAVELY. ఇది ఎగ్జాంపుల్, వెర్బ్కి అడ్వర్బ్కి. అండ్ నౌన్ ప్లస్ ఎడ్జెక్టివ్కి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నౌన్ ప్లస్ ఎడ్జెక్టివ్, ADJ అని పెట్టా. ఏముంది అని అంటే గుడ్ బాయ్. ఓకే, గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఓకే, గుడ్ బాయ్ కరెక్ట్ అవుద్ది, లేదంటే ఇక్కడ నౌన్ కింద గుడ్ రాదు. గుడ్ బాయ్. బాయ్ అనేది ఏంటి? నౌన్. ఓకే, గుడ్ అనేది ఏంటి? ఎడ్జెక్టివ్. నౌన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఎడ్జెక్టివ్. వర్బ్ అంటే ఏం లేదు, జస్ట్ వర్క్ లేదా యాక్షన్, అది గుర్తుంచుకోండి. అది నేను ముందు ఇంకా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోనే. సో ఇక్కడ చూడండి, ఎఫ్లూయెంట్ స్పీచ్ అనేది నౌన్ అయినప్పుడు ఇక్కడ అడ్వర్బ్ రాకూడదు, ఎడ్జెక్టివే రావాలి. ఫ్లూయెన్సీ అనేది విత్ హెర్ ఫ్లూయెన్సీ కూడా హెర్ అనేది నౌన్ వస్తుంది, ఎడ్జెక్టివ్ కిందకి వస్తుంది ఫ్లూయెన్సీ కూడా. బట్ ఇక్కడ చూడండి, ఫ్లూయెంట్ స్పీచ్, నౌన్ ఈ స్పీచ్ని క్వాలిఫై చేయాలి. ఫ్లూయెన్సీ అనేది హెర్ని క్వాలిఫై చేస్తుంది, తన యొక్క ఫ్లూయెన్సీ తోటి మెస్మరైజ్ చేసిందని మీనింగ్ వస్తుంది ఫ్లూయెన్సీ పెడితే. సో ఇది కూడా కాదు, సో ఫ్లూయెంట్ స్పీచ్. ఓకే, ఫ్లూయెంట్ స్పీచ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఫ్లూయెంట్ అని అంటే ఎక్కడ తడబాటు లేకుండా, నేను కూడా తడబడుతున్నా కదా నా స్పీచ్లో, అలా లేకుండా అంతే అద్భుతంగా ఇచ్చింది అనమాట. సో ఎఫ్లూయెంట్ యొక్క మీనింగ్ గుర్తుంచుకోండి. మనకి సినానిమ్స్లో అడగవచ్చు, SYNONYMS, సినానిమ్స్లో అడగవచ్చు ఎఫ్లూయెంట్ మీనింగ్. ఫ్లూయెంట్లీ అనేది యాడింగ్ సఫిక్స్ లీ టర్న్స్ అండ్ ఎడ్జెక్టివ్, ఏ డిస్క్రైబింగ్ వర్డ్ ఫర్ ఎ నౌన్ ఇంటూ అన్ అడ్వర్బ్. ఓకే, ఫ్లూయెంట్లీ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఫ్లూయెన్సీ is defined as the ability to read with speed, accuracy and proper expression. ఓకే, ఫ్లూయెన్సీ అని అంటే రీడ్, ఎబిలిటీ టు రీడ్ అనేది గుర్తుంచుకోండి, స్పీక్ కాదు, ఎబిలిటీ టు రీడ్. ఓకే, ఎబిలిటీ టు రీడ్ అనేది గుర్తుంచుకోండి, మనం అక్కడ దెబ్బేసుకోకూడదు ఎగ్జామ్లో. ఓకే, లెట్స్ గెట్ ఇంటూ నెక్స్ట్ క్వశ్చన్. ఈచ్ ఐటమ్ వాజ్ సోల్డ్ డాష్ ఎ పౌండ్. నేనైతే జస్ట్ మనం మార్కెట్లో చూస్తుంటే ప్రైస్ ఎట్ 10 రూపీస్ పర్ కేజీ, PRICE ఎట్ 10 రూపీస్ పర్ కేజీ అని రోడ్డు మీద మార్కెట్స్లో కానీ అడ్వర్టైజ్మెంట్లో చూస్తాం కదా.
ప్రైస్ ఎట్ 10 రూపీస్ పర్ కేజీ అని. సో నేను ఏంటనే ముందు వెనక చూడకుండా ఎట్ అని పెట్టాను, ఎగ్జామ్లో బొక్కబడింది. ఎట్ అనేది రాంగ్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రైస్ ఎట్ 10 రూపీస్ పర్ కేజీ కాదు, ఎన్ ఐటెం వాస్ సోల్డ్ ఎట్, ఈచ్ ఐటెం ఎంతకి ఒక పౌండ్కి ఎంత, ఒక పౌండ్కి అమ్ముతున్నాడు. అప్పుడు ఏమొస్తుంది, ఇన్ని కాదు, ఇన్ని పౌండ్స్ అని అంటే అర్థం ఉంటుంది. ఇన్ని కాదు, హాఫ్ ఏ పౌండ్ కాదు, ఫర్ ఏ పౌండ్, ఒక పౌండ్కి ఒక ఐటెం వస్తుంది. సో ఫర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూసారు కదా, ఫర్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. అది గుర్తుంచుకోండి, ఈ మిస్టేక్ చేయకండి. జస్ట్ మీ బండ గుర్తు. సో సోల్డ్ ఫర్ ఏ పౌండ్. ఓకే, సోల్డ్ ప్లస్ ఫర్ ప్లస్ కరెన్సీ, CURRENCY, అది గుర్తుంచుకోండి. సోల్డ్ ప్లస్ ఫర్ ప్లస్ కరెన్సీ, అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The missing word should be preposition which has the meaning charged as a price. The word for is required meaning and is the solution. చూసారు కదా, for is the required meaning and is the solution. Okay, next question. Rohit is thinking to buy himself a new car. Okay, Rohit is thinking dash అనేది ఉండాలి ఇక్కడ dash. ఓకే, Rohit is thinking dash to buy himself a new car. ఇంప్రూవ్మెంట్ ఎక్కడ చేయాలని, Rohit is thinking టు బై, నాకు తెలిసి టు బై దగ్గర అనుకుంటే బయ్యింగ్, టు బయ్యింగ్, ఆఫ్ బయ్యింగ్, ఆ ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ఇక్కడైతే ఈ సెంటెన్స్ చూస్తే నాకు అర్థమైపోయింది ఇక్కడ తేడా ఉందని. రోహిత్ ఈస్ థింకింగ్ టు బై హిమ్సెల్ఫ్ ఎ న్యూ కార్. తనకు కొత్త కార్ కొనుక్కుందాం అనుకుంటున్నాడు. తనకు ఒక కొత్త కార్ కొనిచ్చుకుందాం అనుకుంటున్నాడు. తనకి తనే మీనింగ్ అదనమాట. ఓకే, హిమ్సెల్ఫ్ అని వచ్చింది అని అంటే సెల్ఫ్ అంటే ఐ మీన్ దాని పేరేదో ఉంది, కరెక్ట్ గుర్తురావట్లేదు. సో పొజెసివ్ కేసు వచ్చిందంటే ఆఫ్ అనేది పక్క వస్తుంది. మ్యాక్సిమం 90% ఆఫ్ అనేది వస్తుంది. పొజెసివ్ టైప్ ఆఫ్ వర్బ్ వచ్చింది అంటే హిమ్సెల్ఫ్, అవర్ సెల్ఫ్, మై సెల్ఫ్, ఇవన్నీ కూడా పొజెసివ్ టైప్, ఆఫ్ అనేది పక్క వస్తుంది. సో నేనైతే ఇది అండ్ ఇది ఎలిమినేట్ చేస్తాను. రోహిత్ ఈస్ థింకింగ్ ఆఫ్ బయింగ్ హిమ్సెల్ఫ్ ఎ న్యూ కార్. ఆఫ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. అది మీరు న్యూస్ పేపర్లో అవి చదివితే కొంచెం ఐడియా వస్తుంది. సో ఆఫ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆఫ్ బయింగ్ చెప్పాను కదా, ఆఫ్ బయింగ్ ఎందుకు వస్తుంది. ద సెగ్మెంట్ ఆఫ్ థింకింగ్ టు బై ఈస్ ద సెంటెన్స్ కరెక్ట్ డ్యూ టు థింక్ పేర్స్ విత్ ఆఫ్. ఓకే, థింక్ అనేది ఆఫ్ ద పేర్ అది, హిమ్సెల్ఫ్ కూడా ఆఫ్ పొజిటివ్ కేసు వచ్చింది కాబట్టి ఐఎమ్ థింకింగ్ ఆఫ్ బయింగ్ ఏ కార్ ఆర్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ బయింగ్ ఏ కార్. థింకింగ్ కూడా ఆఫే వస్తుంది ఎక్కువ, చూసుకోండి. THINKING, థింకింగ్ ప్లస్ ఆఫ్. థింకింగ్కి ఎప్పుడైనా ఆఫే వస్తుంది, అది గుర్తుంచుకోండి. అండ్ లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. హౌ ఆర్ యూ గోయింగ్ ఆన్ విత్ యువర్ వర్క్. హౌ ఆర్ యూ గోయింగ్ ఆన్ కాదు ఇక్కడ, ఐ మీన్ ఇంప్రూవ్మెంట్. ఇక్కడ కూడా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. గోయింగ్ ఆన్ దగ్గర ఏం రావాలి అని అడుగుతుంది క్వశ్చన్. అది చూడండి ఆన్సర్ ఏంటి అని. హౌ ఆర్ యూ గెటింగ్ ఆన్, గెటింగ్ ఆఫ్, గెట్ ఆన్ అండ్ సబ్జెక్ట్. గెట్ ఆన్ అనేది ఇద్దరు పర్సన్స్ మధ్యన ఏంటి, దాన్ని ఏమంటారు, కంపానియన్షిప్, ఐ మీన్ టీమ్ వర్క్ ఇద్దరి మధ్య. డూ యూ గెట్ అలాంగ్, గెట్ ఆన్, కెన్ యూ గెట్ ఆన్ అని. అండ్ గెట్టింగ్ ఆన్ అనేది వర్క్కి సంబంధించి వస్తుంది. హౌ ఆర్ యూ గెట్టింగ్ ఆన్ విత్ యువర్ వర్క్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గెట్టింగ్ ఆఫ్ అని అంటే ఐ మీన్ సపరేట్ అవ్వడం, విడిపోవడం అనుకోండి. సపరేషన్, SEPERATION, సపరేషన్ టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది. కానీ అంటే ఓవరాల్ సపరేషన్ అంటే విడిపోవడం అని కాదు. గెటింగ్ ఆఫ్ అని అంటే అది కరెక్ట్ ఎగ్జాంపుల్ నాకు గుర్తురాట్లేదు, బట్ ఓవరాల్ సపరేషన్ అనే మీనింగ్ వస్తుంది హిడెన్ మీనింగ్ కింద. సో ఇదైతే కాదు. అండ్ గెటింగ్ ఆన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సైంటిఫిక్ థియరీస్ ఆఫ్ స్పేస్ ఆర్ టూ ఇంట్రికేట్ దట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ కాంప్రిహెండ్ దెమ్. ఇప్పుడు స్పేస్కి సంబంధించిన సైంటిఫిక్ థియరీస్ చాలా కాంప్లెక్స్ ఉంటాయి, దాన్ని కొంతమంది మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు అని చెప్తుంది క్వశ్చన్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇంప్రూవ్మెంట్. ఇక్కడ ఎర్రర్ ఉంది, టూ ఇంట్రికేట్ అనే దాంట్లో ఎర్రర్ ఉంది. టూ ఇంట్రికేట్ దట్. ఓకే, ఇక్కడ మీరు ఇంకో రూల్ గుర్తుంచుకోండి, మ్యాక్సిమం. సో ప్లస్, ఓకే సారీ తప్పు, ఎరేజర్. ఓకే, ఇప్పుడు చూద్దాం. పెన్. ఓకే, సో ప్లస్ THAT, సోకి దట్ వస్తుంది. సచ్ కూడా దట్టే వస్తుంది మ్యాక్సిమం. సచ్ ప్లస్ THAT.
EIT సచ్ ప్లస్ దట్, ఈ రెండు గుర్తుంచుకోండి. మ్యాక్సిమం ప్రిపోజిషన్ కాంపోజిషన్ వర్డ్స్ కాంబినేషన్ సచ్ దట్ ఇంగ్లీష్లో వస్తుంది. సో టూ ఇంట్రికేట్ కాదు, టూ ఇంట్రికేట్ దట్. ఇక్కడ టూ అనేది ఎప్పుడు వాడతారంటే నెగిటివ్ టర్మ్, నెగిటివ్ నెగిటివ్. హీస్ వర్డ్స్ ఆర్ టూ గుడ్ టు బి ట్రూ అని అంటే టూ గుడ్ టు బి ట్రూ, టూ గుడ్ టు బి TRUE. మీరు వెంకీ సినిమాలో చూస్తే అవన్నీ నమ్మామంటే నీ ఫేస్ లాగే నువ్వు కన్నాలు వేసుకుని బతకాలరా అనే డైలాగ్ ఉంది కదా, అది గుర్తుంచుకోండి దీనికి సంబంధించి. ఓకే, టూ గుడ్ టు బి ట్రూ అని అంటే మరీ నీ ఫేస్ లాగే నువ్వు కన్నాలు వేసుకుని బతకాలరా అనే వెంకీ సినిమాలో డైలాగ్ ఉంది కదా బ్రహ్మానందంది, అదే ఇది అనమాట టూ గుడ్ అనేది. సో నెగిటివ్ మీనింగ్ వస్తుంది ఇక్కడ సెంటెన్స్, నెగిటివ్ మీనింగ్ రాకూడదు. ఓకే, నెగిటివ్ మీనింగ్ రాకూడదు. సో గుడ్ దట్ దే ఆర్ సో కాంప్లెక్స్ దట్ అని రావాలి. సో దట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇంట్రికేట్ దట్ ఓన్లీ ఫ్యూ పీపుల్, ఇది చూసారు కదా, ఆన్సర్ ఇస్ సో ఇంట్రికేట్ దట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ అండర్స్టాండ్, కాంప్రహెండ్ దెమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. ఓకే, సో గుడ్ దట్, సో దట్ అనేది ఇఫ్ ఐ ఆమ్ టు మీటింగ్ ద రిజిస్టర్ ఐ విల్ డిస్కస్ ద మ్యాటర్ విత్ హిమ్. ఓకే, నేను కానీ రిజిస్టర్ని కలిస్తే అతనితోటి మ్యాటర్ డిస్కస్ చేస్తా అని చెప్తుంది క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్, కానీ ఇక్కడ టెన్స్లో ఫాల్ట్ ఉంది. ఇఫ్ ఐ ఆమ్ టు మీటింగ్, ఐ ఆమ్ టు మీటింగ్. ఇఫ్ ఐ మీట్ అనేది సింపుల్గా నేను కానీ కలిస్తే, ఓకే ఫ్యూచర్లో కానీ ఇఫ్ ఐ మీట్ హిమ్ ఐ విల్ డిస్కస్ ద మ్యాటర్. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించి ఇఫ్ ఐ మీట్ హిమ్ ఐ విల్ డిస్కస్ ద మ్యాటర్. ఓకే, ఇఫ్ ఐ మీట్ నేను కలిస్తే, ఒకవేళ కలిస్తే మాట్లాడతాను అనేది, దీనికి పెద్దగా ఆలోచించే అవసరం లేదు. ఇఫ్ ఐ వుడ్ మీట్ అంటే ఇక్కడ కూడా వుడ్ అని రాదు, ఐ వుడ్ డిస్కస్ అనేది రావాలి. ఐ వుడ్ హ్యావ్ డిస్కస్ ద మ్యాటర్. ఇఫ్ ఐ వుడ్ మీట్ హిమ్ ఐ వుడ్ హ్యావ్ డిస్కస్ ద మ్యాటర్. ఓకే, అలా రావాలి. వుడ్ అనేది అందుకు రాంగ్ అవుతుంది. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ మెట్ హిమ్ ఐ వుడ్ హ్యావ్ వచ్చినప్పుడు వుడ్ హ్యావ్ అని వస్తుంది అనమాట ఫ్యూచర్కి సంబంధించి. నేను అతన్ని కలిసి ఉంటే మాట్లాడి ఉంటుంది కదా ఆల్రెడీ అని చెప్తున్నాను అనమాట. ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఐ వుడ్ హ్యావ్ గివెన్ యూ, అదే ఆన్సర్ సింపుల్గా. ఓకే, అదే ఒక ఆప్షన్ ఉంది చూసుకోండి. హీ సాంగ్ వెల్ ఈజింట్ ఇట్, హీ సాంగ్ వెల్ ఈజింట్ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంగ్లీష్లో మ్యాక్సిమం కనీసం టైర్ 1లో అయితే పక్కా వస్తుంది ఈ క్వశ్చన్, ఏదో ఒక బ్యాచ్లో ఏదో ఒక షిఫ్ట్లో అయితే పక్కా వస్తుంది. టైర్ 2లో కూడా 90%, 90 కాదు 80% ఛాన్స్ ఉంది ఈ క్వశ్చన్ రావడానికి, ఈ క్వశ్చన్ ట్యాగ్ రావడానికి. సో చూడండి, హీ సాంగ్ వెల్, అతను బాగా పాడాడు కదా అని అడుగుతాం కదా, అదే అనమాట ఈజింట్ ఇట్ అని అంటే కదా అని. కానీ ఈజింట్ ఇట్ వాడకూడదు, ఏం వాడాలి? హీ సాంగ్ వెల్, డిడ్ హీ, డస్ హీ, డిడెంట్ హీ. బాగా పాడాడు కదా అని అనడానికి డిడెంట్ హీ నెగిటివ్లో రావాలన్నమాట. సాంగ్ అనేది చూడండి V2 పాస్ట్ టెన్స్కి సంబంధించింది. సాంగ్ వెల్, అతను బాగా పాడాడు, పాడుతున్నాడు కాదు పాడాడు, పాస్ట్ ఉంది. డిడ్ హీ సాంగ్ వెల్, డిడ్ హీ అని అంటే ఏంటంటే నెగిటివ్ టైం వస్తుంది. బాగా పాడలేదు అని అర్థం వస్తుంది అనమాట క్వశ్చన్. అచ్చా అవునా అని అర్థం వస్తుంది. సో డిడ్ హీ అనేది కాదు. ఎప్పుడైనా సరే పాజిటివ్లో ఉన్నప్పుడు నెగిటివ్ ఆప్షన్ రావాలి డిడెంట్ హీలో క్వశ్చన్ ట్యాగ్లో. ఓకే, సో డస్ హీ ఇది ప్రెజెంట్ టెన్స్ V1కి సంబంధించి వస్తుంది కాబట్టి ఇది రాదు. ఓకే, డూ డస్ కిందకి వస్తుంది, ఇది రాదు. డిడెంట్ హీ, ఆన్సర్ ఇస్ డిడెంట్ హీ. ఓకే, ఆన్సర్ ఇస్ డిడెంట్ హీ. చూసారు కదా, హీ సాంగ్ వెల్ డిడెంట్ హీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హీ సాంగ్ వెల్ డిడెంట్ హీ, బాగా పాడాడు కదండి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Many of my friends come to school by bus. Many of my friends come to school by bus. ఓకే, క్వశ్చన్ ఎక్కడ ఉంది? మచ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, మెనీ హూ ఆర్ ఫ్రెండ్స్, మెనీ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్, మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అన్న కూడా కరెక్ట్గానే ఉంటుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్ ఎక్కడ మోస్ట్ ఇవ్వలేదు. బట్ మచ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, మచ్ అనేది అన్కౌంటబుల్ నౌన్కి వస్తుంది. మచ్ ఈజ్ టూ మచ్ క్వాంటిటీ ఆఫ్ టర్న్స్, లేదా మచ్ అనేది ఎలా కరెక్ట్ ఎగ్జాంపుల్ నాకు గుర్తురాట్లేదు. బట్ అన్కౌంటబుల్ నౌన్కి అయితే వస్తుంది, అది గుర్తుంచుకోండి. అన్కౌంటబుల్ లైక్ ఎలాగా మిల్క్, మచ్ ఆఫ్ ద మిల్క్ ఈజ్ స్పాయిల్డ్ అని ఉంటుంది చూడ, అలాగా. లేదంటే సెంటెన్స్ తప్పు, మచ్ ఆఫ్ దాన్ని అన్కౌంటబుల్ అని అయితే గుర్తుంచుకోండి. అన్కౌంటబుల్ నౌన్కి మచ్ వస్తుంది. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ అనేవారు కౌంటబుల్. నువ్వు వందలు వేలలో ఉండని కౌంటబుల్ స్టిల్ లైక్. బట్ వాటర్ మిల్లీలీటర్లు అవన్నీ చూసారనుకోండి, కౌంట్ చేయలేరు మీరు. అది అర్థమైంది, అది గుర్తుంచుకోండి. మెనీ హూ ఆర్ ఫ్రెండ్స్, మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, మెనీ హూ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ మీయా. ఇక్కడ ఆఫ్ మీ అనేది మిస్ అవుతుంది కాబట్టి ఇది కూడా రాంగ్. ఓకే, ఈ ఆప్షన్ కూడా రాంగ్.
ఇది కూడా రాంగ్. ఈ రెండు ఎలిమినేట్ అయిపోయినాయి. నో ఇంప్రూవ్మెంట్ మెనీ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్. మెనీ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్కి మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఇది సూపర్ ఫ్లేస్ అవుతుంది. ఆల్ మై ఫ్రెండ్స్ అనేది ఆల్ అనేది సూపర్ ఫ్లేస్ అవుతుంది. ఇది కూడా కాదు. సో అవర్ ఆన్సర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్. ఓకే, అది గుర్తుంచుకోండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. ఆప్షన్ 3 నో ఇంప్రూవ్మెంట్. చూసారు కదా. సో అదే ఇక్కడ దాని గురించి ఇక్కడ అంతే ఇంత అన్నెసెసరీ అది ఇది అని ఉంది. మీరు పాస్ చేసుకుని చూసుకోండి, లేదా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చూసుకోండి. క్వశ్చన్ ప్రాక్టీస్ అయితే చేయండి. నో అదర్ బర్డ్ ఈస్ మోర్ టాలర్ దాన్ ఏ ఆస్ట్రిచ్. ఓకే, ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఏ ఆస్ట్రిచ్ అని వచ్చేసింది. ఎప్పుడైనా సరే ఓవెల్కి ఎన్ వస్తుంది. ఓవెల్ సౌండ్ VOWELSOUND ఓవెల్ సౌండ్కి ఎన్ వస్తుంది. అంటే NORANG ఎన్ ఆరెంజ్, ఎన్ యాపిల్, APPL. ఇక్కడ ఇవన్నీ కూడా ఓవెల్స్ అనమాట. ఓవెల్ సౌండ్ వస్తున్నప్పుడు యాపిల్లో ఇవన్నీ కూడా ఎన్ వస్తుంది. అండ్ కాన్సనెంట్ సౌండ్. ఓకే, CONSONENT కాన్సనెంట్ సౌండ్కి ఏ వస్తుంది. ఏ బ్యాట్, ఏ కిట్ క్యాట్. నాకు చాక్లెట్ ప్రస్తుతానికి అది గుర్తొచ్చింది, పెట్టా. ఏ కిట్ క్యాట్. చూసారు కదా, ఏ కిట్ క్యాట్. ఓకే, ఏ కిట్ క్యాట్. ఇలా ఏ అనేది ఇక్కడ చూడండి. బ్యాట్ అనేది కాన్సనెంట్ సౌండ్. ఇవన్నీ కాన్సనెంట్ సౌండ్స్. ఓకే, ఇదంతా కాన్సనెంట్ సౌండ్, ఇదంతా ఓవెల్ సౌండ్. ఓకే, ఇదంతా ఓవెల్ సౌండ్. ఓవెల్ సౌండ్లో AEIO. ఓవెల్స్ అంటే ఏం లేదు, గుర్తుంచుకోవాల్సింది AEIOU. ఓకే, నా ల్యాప్టాప్ కొంచెం స్లో ఉంది. వెరీ సారీ. ఐ విల్ ట్రై టు బై ఎ న్యూ వన్. కొంచెం ఇంప్రూవ్ చేయడానికి హీటింగ్ ఇష్యూ ఉంది, చాలా పడుద్ది. ఓకే, AEIOU అనేది ఓవెల్స్. సో నేను ఇక్కడ క్వశ్చన్ చూడగానే చెప్పేసాను ఇక్కడ ఎర్రర్ ఉంది అని. ఎర్రర్ అయితే పక్కా ఉంది. నో అదర్ బర్డ్ ఈస్ మోర్ టాలర్ దాన్ ఏ ఆస్ట్రిచ్. ఓకే, నో అదర్ బర్డ్ ఈస్ యాజ్ టాల్ యాజ్ అన్ ఆస్ట్రిచ్. ఓకే, ఎన్ అనేది ఇక్కడ వచ్చేసింది, సింపుల్గా పెట్టేసా. బట్ ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, కంపారిటివ్లో యాజ్ టాల్ యాజ్. ఓకే, యాజ్ టాల్ యాజ్ గుడ్ యాజ్ అది కూడా ఉంటుంది, అది గుర్తుంచుకోండి. నో అదర్ బర్డ్ ఈస్ యాజ్ టాల్ యాజ్ అన్ ఆస్ట్రిచ్. యాజ్ టాల్ యాజ్ అన్ ఆస్ట్రిచ్ అనేది. సో సింపుల్గా అది గుర్తుంచుకోండి. నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను ఓవెల్ సౌండ్స్కి సంబంధించింది. మీకు కూడా తెలిస్తే కింద కామెంట్ చేయండి ట్రిక్. ఓకే, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్. ద థీఫ్ ర్యాన్ యాజ్ ఫాస్టర్ యాజ్ హీ కుడ్. యాజ్ ఫాస్టర్ యాజ్ అనేది రాకూడదు, ఫాస్టర్ అనేది సింపుల్ ఫాస్ట్ రావాలి. ఇక్కడ సింపుల్ టెన్స్ ఫాస్ట్. ఓకే, V1లో ఉండే యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్. ఓకే, అది కరెక్ట్ ఆన్సర్. యాజ్లో అది గుర్తుంచుకోండి రూల్. I wish you don't quarrel so much with your sister. I wish you don't quarrel so much with your sister. I wish I were a tall. ఓకే, ఐ విష్ అని వచ్చినప్పుడు పాస్ట్ టెన్స్ రావాలి, అది గుర్తుంచుకోండి. ఐ విష్ ప్లస్ పాస్ట్, IWISH ప్లస్ పాస్ట్ టెన్స్. ఐ విష్ పాస్ట్ టెన్స్ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో రావాలి. ఐ విష్ యూ వుడెంట్ క్వారల్ విత్ యువర్ సిస్టర్ సో మచ్ విత్. ఐ విష్ యూ డోంట్. ఐ విష్ యూ మస్ట్ నాట్ అనేది ఆర్డర్ కిందకి వస్తుంది, ఫ్యూచర్ టెన్స్లోకి వస్తుంది, అది రాదు. ఐ విష్ యూ ఆరెంట్ క్వారలింగ్, ఇది ప్రెజెంట్ టెన్స్లోకి వస్తుంది ఆర్ అనేది, ఇది రెండు కూడా కాదు. ఐ విష్ యూ వుడెంట్ క్వారల్ విత్ యువర్ సిస్టర్ సో మచ్. ఓకే, చూద్దాం ఆన్సర్ ఏమవుతుంది అని. సిన్స్ విష్ ఈస్ ఇండికేటెడ్ దట్ టెన్స్ దట్ ఫాలోస్ ఇస్ పాస్ట్ సింపుల్. ఓకే, చూసారు కదా, పాస్ట్ సింపుల్లో రావాలి. ఈస్ టెస్టింగ్ ద ఫ్యాక్టర్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 అంటే ఏంటి? వుడెంట్ క్వారల్. ఐ విష్ యూ వుడెంట్ క్వారల్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారు కదా, విష్ ప్లస్ పాస్ట్ వస్తుంది. ఐ విష్ సబ్జెక్ట్ ప్లస్ విష్ అనేది పాస్ట్ వస్తుంది. ఓకే, బట్ సమ్వాట్ ఓవర్ అంబిషియస్ హీఈస్ హార్డ్ వర్కింగ్ ఎంప్లాయీ. సో ఇక్కడ ఎర్రర్ ఇక్కడ ఉంది, తెలిసిపోతుంది చదువుతుంటేనే. నాకు మీకు ఎలాగుందో చెప్పండి, మీకేమనిపించిందో ఈ క్వశ్చన్ చూస్తున్నప్పుడు. బట్ సమ్వాట్ ఓవర్ అంబిషియస్ హీఈస్ అ హార్డ్ వర్కింగ్ ఎంప్లాయీ. అతను కొంచెం అతి చేసేవాడు, కానీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అని అర్థం అనమాట తెలుగులో మీనింగ్. కానీ బట్ అనేది రాకూడదు. అన్లెస్ సమ్వాట్ అని అంటే, అన్లెస్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి? ఇప్పుడు డోంట్ కమ్, డోంట్ కమ్ అన్లెస్ ఐ కాల్ యూ. ఓకే, డోంట్ కమ్ అన్లెస్ ఐ కాల్, నేను పిలిస్తేనే కానీ రావద్దు, అది ఆన్సర్. అన్లెస్ అనేది అక్కడ వాడతారు, ఇక్కడ వాడం. ఓకే, ఇక్కడ ఏంది? అతను అతి చేసేటోడే కానీ మంచోడు.
అతి చేసి అంత ఓవర్ అంబిషియస్, చాలా ఓవర్ బిల్డప్ బాబా అయినా సరే బాగా హార్డ్ వర్కింగ్ పర్సన్. కాబట్టి అన్లెస్ అనేది కాదు, ఇది తీసేసాము. నెక్స్ట్ క్వశ్చన్, టు సమ్ వాట్ ఇఫ్ సమ్ హౌ. ఇఫ్ సమ్ హౌ ఓవర్ అంబిషియస్, హీఈస్ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఇఫ్ సమ్ హౌ, ఇఫ్ అంటే ఇఫ్ ఐ హ్యావ్ మనీ, ఇఫ్ ఐ హ్యావ్ MONEY, ఐ విల్ గివ్ యూ, ఐ విల్ గివ్ యూ. ఇఫ్ అనేది కండిషనల్ టెన్స్. ఇక్కడ ఎక్కడైనా కండిషన్ కనిపిస్తుందా? ఇఫ్ ఐ హ్యావ్ మనీ, అతను ఓవర్ అంబిషియస్ అవ్వడం వల్ల హార్డ్ వర్కింగ్ ఎంప్లాయ్ అయ్యాడని చూపిస్తుందా? లేదు. సో ఇఫ్ అనేది కూడా కాదు, అది ఎలిమినేట్ అయిపోయింది. టూ సమ్ వాట్, టూ సమ్ వాట్ అని అంటే అతను అతి చేసేటోడే కానీ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ మీనింగ్ వస్తుంది. సో సమ్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సమ్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. చెప్పలేదు, కరెక్ట్ ఆన్సర్ ఇస్ టూ సమ్ వాట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇంత సుత్తి రాశాడు దానికి అది చెప్పడానికి మీరు పాజ్ చేసుకుని చూడండి, లేదా PDF డౌన్లోడ్ చేసుకుని చూడండి. నేను కింద అప్లోడ్ చేసిన డిస్క్రిప్షన్. ఓకే, యూ అండ్ యూ అండ్ షీ ఆర్ ద బెస్ట్ బ్రెయిన్స్ హియర్. ఓకే, ఇప్పుడు మీరు ఆర్డర్ గుర్తుంచుకోవాలి అని అంటే 2 3 1. 2 3 1 ఇస్ ద నెంబర్. 2 అంటే ఇప్పుడు ఫస్ట్ నేను ఐ, సెకండ్ పర్సన్ ఎవరు యూ వస్తుంది 2 అనేది. 3 అనేది అంటే షీ కానీ దెమ్ కానీ, షీ దెమ్ ఎట్సెట్రా, థర్డ్ పర్సన్ అంతా వేరేస్తాడు. యూ అనేది ఐ వచ్చేసి 1, యూ వచ్చేసి 2 అని గుర్తుంచుకోండి. లేదు మాకు 2 3 1 అనే లాజిక్ గుర్తులేదు అంటే సింపుల్గా జల్సా సినిమాలో ఒక లిరిక్ ఉంటుంది, యూ అండ్ ఐ లెట్స్ గో హై అని. జల్సా సినిమాలో ఈ ఏ జిందగీ అనే సాంగ్ ఏదో ఉంటుంది, యూ అండ్ ఐ లెట్స్ గో హై, యూ అండ్ ఐ లెట్స్ గో హై అండ్ భలే భలే సాంగ్ ఉంటుంది కదా. ఈ ఎండ్ ప్లేస్లో యూ అనేది ఇంకో షీ అనేది పెట్టుకోండి. ఓకే, యూ షీ. ఓకే, యూ అనేది 2 వస్తుంది, షీ అనేది 3 అని, ఐ అనేది ఎప్పుడైనా 3 వస్తుంది. నేను అగైన్ తప్పు చెప్పాను, వెరీ వెరీ సారీ. ఐ అనేది 3కి వస్తుంది, ఐ అనేది 3 వస్తుంది. మనం ఎప్పుడైనా లాస్ట్ ఉండాలి, మనం లాస్ట్ ఉండాలి, సెకండ్ పర్సన్ తను ఉండాలి. ఓకే, షీ దెమ్ వాళ్ళు, నువ్వు ఎప్పుడైనా లాస్ట్. ఎప్పుడైనా గుర్తుంచుకో, ఇంటికి అతిథులు వస్తే ముందు వాళ్ళు. ఓకే, ముందు వాళ్ళు, నీ ఫ్రెండ్ ఫస్ట్, తర్వాత నీ రిలేటివ్స్, అదే. అండ్ యూ అండ్ ఐ అని గుర్తుంచుకుని కదా, ఐ అనేది లాస్ట్ వస్తుంది, మధ్యలో షీ వస్తుంది ఈ సాంగ్ బట్టి, అలా గుర్తుంచుకోండి. ఓకే, సారీ అబౌట్ దట్, తప్పు చేశాను, వెరీ వెరీ సారీ. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకసారి మళ్ళీ నేను మొత్తం ఎరేజ్ చేసి చెప్తాను, మీకు అర్థమైతే ఫార్వర్డ్ చేసేయండి వీడియోని. నేనైతే కొంచెం అర్థం అవ్వని వాళ్ళకి ఎరేజ్ చేయాలి కదా. Oh, it is taking a bit too long. Okay. నెట్. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ పర్సన్ని, లేదంటే పొజిషన్ నాది లాస్ట్లో ఉంటుంది. ఓకే, యూ దెమ్. ఓకే, 2 1 2 3. దెమ్ అంటే షీ దెమ్ ఇట్ మిగతా అన్ని. ఓకే, సో మన ఆప్షన్ ఏంది 2 3 1. ఓకే, చూసారు కదా, 2 అంటే యూ అండ్ 3 మూడవ అంటే రిలేటివ్స్ వాళ్ళు అనమాట, నీ ఫ్రెండ్. యూ అంటే నీ ఫ్రెండ్, ఇదేమో నువ్వు లాస్ట్ ఉంటావు, అది గుర్తుంచుకో, నువ్వు లాస్ట్ ఉంటావు. 3 వచ్చేసి షీ అండ్ ఐ. ఓకే, సో మీరు ఇంకా జల్సా సినిమాలో గుర్తుంచుకుంటే యూ అండ్ ఐ అనే లిరిక్ ఉంది కదా, అది గుర్తుంచుకోండి సరిపోద్ది. యూ అండ్ ఐ మధ్యలో షీ పెట్టుకోండి అంతే, ఐ ఎండ్ తీసేసి షీ పెడితే అయిపోద్ది. సో ఇక్కడ యూ షీ అండ్ ఐ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇది గుర్తుంచుకోవడానికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. It was getting difficult for him to bear with his partner's behavior. Okay, it was getting difficult for him to bear with his partner's behavior. ఆడి పార్ట్నర్ గాడు పెద్ద చాలా స్టఫ్ ఇయ్యాదవ, ఆడిని భరించలేక చచ్చిపోతున్నాడు నేను అని చెప్తున్నాడు. బట్ ఆడిని భరించడం, బేర్ విత్ అని అంటే భరించడం, సెంటెన్స్ కరెక్టే అనమాట, గుర్తుంచుకోండి, నో ఎర్రర్. ఇది టు బ్యాంక్ ఆన్ అని అంటే కొంచెం నమ్మడం అనమాట. నీ ఫ్రెండ్ని నమ్మి కెన్ యూ బ్యాంక్ ఆన్ దట్ అని అంటారు కదా, నీ ఫ్రెండ్ని నమ్మి నువ్వు వాడి మీద ఇన్వెస్ట్ చేయగలవు, వాడి ప్లాన్ని నమ్మగలవు అని సినిమాలో డైలాగులు ఉంటాయి, ఇంగ్లీష్ సినిమాల్లో. టు బ్యాంక్ అని గుర్తుంచుకో. టు బెయిల్ అవుట్, అది నాకు తెలియదు మీనింగ్ ఏంటని. టు బెయిల్ అవుట్ అని అంటే
బెయిల్ అవుట్ అంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం అనమాట. మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం. డిడ్ యూ బెయిల్ ఆన్ హిమ్ లైక్ దట్ అని అర్థమైందా? మధ్యలో వదిలేసి ఒక ప్లాన్ దొంగతనం జరుగుతుంది, హీ బెయిల్డ్ ఆన్ యూ అని అంటాం కదా, ఈ బెయిల్డ్ ఆన్ యూ అనేది అది గుర్తుంచుకోండి. టు బేర్ అవుట్ అంటే వదిలేసిపోవడం. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ టు బేర్ అవుట్. టు బేర్ అవుట్ ఇది అసలు మీనింగ్ అనేది కాదు. ఆన్సర్ ఇస్ నో సబ్స్టిట్యూషన్. టు బేర్ విత్ హిస్ బర్డెన్, బేర్ విత్ హిస్ పార్ట్నర్స్ బిహేవియర్. ఓకే, అది కరెక్ట్గానే ఉంది సెంటెన్స్, అది గుర్తుంచుకోండి. టు బేర్ విత్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద ఎక్స్ప్రెషన్ టు బేర్ విత్ మీన్స్ హ్యావ్ పేషెన్స్ విత్ ఆర్ ఎండ్యూర్ సమ్వన్. ఓకే, ఎండ్యూర్ అంటే భరించడం అని అనమాట. ఓకే, 20th క్వశ్చన్కి వచ్చాం. వెయిట్ ఎట్ దిస్ బిల్లింగ్ కౌంటర్ అన్లెస్ ఐ హ్యావ్ బ్రింగ్ సమ్ ఐటమ్స్ ఐ స్టిల్ నీడ్ టు గెట్. వెయిట్ ఎట్ దిస్ బిల్లింగ్ కౌంటర్. అన్లెస్ అని అంటే ఏంది చెప్పాను కదా మీకు ఇందాక. అన్లెస్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, మళ్ళీ ఇస్తున్నాను. డోంట్ కమ్ అన్లెస్ ఐ కాల్ యూ. డోంట్ కమ్ UNLESS ఐ కాల్ యూ. డోంట్ కమ్ అన్లెస్ ఐ కాల్ యూ. చూసారు కదా, డోంట్ కమ్ అన్లెస్ ఐ కాల్ యూ అని అంటే నేను పిలుస్తాను కానీ రావద్దు. నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, నాకు ఇంకా కొన్ని ఐటమ్స్ తెచ్చుకునేది ఉంది, నేను ఇంకొన్ని ఐటమ్స్ తీసుకురావాలి బయటికి వెళ్ళి అని. కానీ మ్యాచ్ అవుతుందా? నేను ఇంకో ఐటమ్స్ తీసుకొచ్చేంత వరకు తీసుకొస్తే కానీ నువ్వు ఇక్కడ వెయిట్ చేయాలి అన్నట్టు ఏమైనా ఉందా మీనింగ్? మొత్తం అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాబట్టి అన్లెస్ అనేది ఉండకూడదు, అన్లెస్ అనేది పక్కా ఉండకూడదు. ఎర్రర్, అన్లెస్ దగ్గర ఎర్రర్ ఉంది. ఓకే, వెయిట్ ఎట్ దిస్ బిల్లింగ్ కౌంటర్ అంటిల్ అండ్ అన్లెస్ ఐ హ్యావ్ బ్రింగ్. అంటిల్ అండ్ అన్లెస్ ఐ హ్యావ్ బ్రాట్ అనేది హ్యావ్ ప్లస్ V3 రావాలి. హ్యావ్ ప్లస్ V3 బ్రాట్ రావాలి ఇక్కడ. కానీ ఇది V1 బ్రింగ్ వచ్చింది కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ ఎలిమినేట్ చేసి పడేస్తాం. అన్లెస్ ఐ హ్యావ్ బ్రాట్ సేమ్. ఓకే, అన్లెస్ ఐ హ్యావ్ బ్రాట్ అని వచ్చింది. ఓకే, ఇది అవ్వచ్చు. హ్యావ్ ప్లస్ V3 కరెక్ట్గానే ఉంది ఇక్కడ. వెయిట్ ఎట్ దిస్ బిల్లింగ్ కౌంటర్ అంటిల్ అన్లెస్ ఐ హ్యావ్ బ్రాట్. ఓకే, నేను కానీ నాకు తెచ్చుకోవాల్సిన ఐటమ్ తెచ్చుకుంటే నువ్వు వెయిట్ చేయకు వెళ్ళిపోవని అర్థం అనమాట. సో అది కూడా తప్పు. ఓకే, ఐ హ్యావ్ బ్రింగ్ సమ్ ఐటమ్స్ ఐ స్టిల్ నీడ్ టు గెట్. నేను తెచ్చుకోవాల్సిన ఐటమ్లు కొన్ని ఉన్నాయి, ఇక్కడ వెయిట్ చేయి వస్తా అని అంటున్నాడు మీనింగ్. కానీ ఇదేంది? వెయిట్ అన్లెస్ నేను తెచ్చుకోవాల్సిన కౌంటర్లు ఉంటే వెళ్ళిపోను, వెయిట్ చేయొద్దు అని అర్థం. సో ఇది కూడా కాదు, ఇది కూడా రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెయిట్ ఎట్ దిస్ బిల్లింగ్ కౌంటర్ అంటిల్ ఐ బ్రింగ్ సమ్ ఐటమ్స్ ఐ స్టిల్ నీడ్ టు గెట్. ఓకే, ఇది కరెక్ట్ అవుతుంది. చూడండి, నేను తెచ్చుకునేంత వరకు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు అని మీనింగ్ వస్తుంది. అంటిల్ ఐ బ్రింగ్ అంటే నేను తెచ్చుకునేంత వరకు అక్కడే ఉండు నువ్వు. ఓకే, చూసారు కదా, అంటిల్ ఐ బ్రింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్ 21. ద ఫ్లేమ్స్ హ్యాడ్ స్టార్ట్ అప్ హయ్యర్ దాన్ నెవర్. నెవర్ అని అంటే ఏంటో ఎప్పుడు అసలు ఇంతకుముందు కూడా 0లో ఉంది, ఇప్పుడు ఫ్లేమ్స్ ఏమో ఎగబడినాయి. ఎప్పుడు నెవర్ కంటే ఎక్కువ, అంటే 0 కంటే ఎక్కువ అంటే 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. కాబట్టి నెవర్లోనే ఎర్రర్ ఉంది. హయ్యర్ దాన్ ఎవర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎవర్ అనేది ఎప్పుడు అని అంటే ఇంకా అత్యంత టాప్ లెవెల్ అనమాట. ఎప్పుడు గతంలో ఎప్పుడు లేనంత ఎత్తుకి ఎగిరినాయి మా మంటలు నిప్పులు అని మీనింగ్ అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The given sentence is an example of comparative degree. Usually the structure of this kind sentences. ఓకే, ఇవన్నీ మనకి తెలిసిందే. డెన్మార్క్ హ్యాస్ లాంగ్ బీన్ సెలబ్రేటెడ్ యాజ్ ఎ ల్యాండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఓకే, హ్యాస్ బీన్ సెలబ్రేటింగ్. ఓకే, ఇక్కడ హ్యాస్ లాంగ్ బీన్ అనేది ఎర్రర్ అనమాట. అదే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇక్కడ చేయమంటున్నాడు. ఇంప్రూవ్మెంట్ చేయాలా వద్దా చూద్దాం. హ్యాస్ బీన్ సెలబ్రేటింగ్, డెన్మార్క్ హ్యాస్ బీన్ సెలబ్రేటింగ్ యాజ్ ఎ ల్యాండ్ ఆఫ్. హ్యాస్ బీన్ సెలబ్రేటింగ్ ఏ ఫెస్టివల్ అని రావాలి. హ్యాస్ బీన్ సెలబ్రేటింగ్ యాజ్ ఎ ల్యాండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. హ్యాస్ బీన్ సెలబ్రేటింగ్ లా అండ్ ఆర్డర్ అనేది వస్తే కరెక్ట్గా ఉంటుంది. కానీ యాజ్ ఎ ల్యాండ్, హ్యాస్ బీన్ సెలబ్రేటింగ్ యాజ్ ఎ ల్యాండ్ అనేది రాంగ్ ఆన్సర్. అది అవ్వదు, అసలు మ్యాచ్ అవ్వట్లేదు. హ్యాస్ బీన్ సెలబ్రేటింగ్ అనేది ఉంటుంది. హ్యాస్ బీన్ ఆల్ అలాంగ్ సెలబ్రేటెడ్. డెన్మార్క్ హ్యాస్ బీన్ ఆల్ అలాంగ్ సెలబ్రేటెడ్ యాజ్ ఎ ల్యాండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఓకే, హ్యాస్ బీన్ ఆల్ అలాంగ్ సెలబ్రేటెడ్. ఓకే, ఎప్పటి నుంచో ఆల్వేస్ సెలబ్రేటెడ్ యాజ్ ఎ ల్యాండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అనేది. ఓకే, ఇది అయ్యే ఛాన్స్ ఉంది, బట్ ఇది కూడా కరెక్ట్గానే ఉంది. డెన్మార్క్ హ్యాస్ లాంగ్ బీన్ సెలబ్రేటెడ్ యాజ్ ఎ ల్యాండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఇది సింపుల్ టర్మ్లో ఉంది, ఇది మరి కాంప్లికేటెడ్ ఉంది. హ్యాస్ బీన్ ఫార్ టూ లాంగ్ సెలబ్రేట్. ఫార్ టూ లాంగ్ అనేది డిస్టెన్స్కి సంబంధించి వస్తుంది, టైంకి సంబంధించి రాదు. ఓకే, సో ఇది ఎగిరిపోయింది. నో ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు కంపల్సరీ ఇక్కడ. ఓకే, నో ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, ఛాన్స్ ఉంది. నేను ఇది అనుకున్నాను. ఓకే, చూడండి, హ్యాస్ బీన్ ఆల్ అలాంగ్ సెలబ్రేటెడ్. హ్యాస్ బీన్ ఆల్ అలాంగ్ సెలబ్రేటెడ్ అంటే హ్యాస్ బీన్ ఆల్ అలాంగ్ సెలబ్రేటెడ్. ఇది కూడా ఓకే. డెన్మార్క్ హ్యాస్ బీన్ ఆల్ అలాంగ్ సెలబ్రేటెడ్ యాజ్ ఎ ల్యాండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అంటే ఓకే, ఇది అవ్వచ్చు, బట్ స్టిల్
హ్యాస్ లాంగ్ బీన్ సెలబ్రేటెడ్ అనేది నేను బాగా చదివినట్టు గుర్తు నాకు. కాబట్టి ఆన్సర్ ఇస్ హ్యాస్ లాంగ్ బీన్. న్యూస్ పేపర్స్ అయిన ఆర్టికల్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. చూడండి, హ్యాస్ లాంగ్ బీన్ ఇస్ అ ఫ్రేజ్ విచ్ మీన్స్ ఫర్ అ లాంగ్ టైమ్. ఓకే, యాజ్ ఆల్సో ఫర్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద సెంటెన్స్ passive structure needs to be used. Okay, of this given option, no improvement is an absence. Okay, no improvement is the correct answer. చూసారు కదా. 23rd question, neither his father nor his brothers is at home. ఇక్కడ ఎర్రర్ ఈజ్ ఎట్ హోమ్ దగ్గర ఉంది, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఏమి ఇంప్రూవ్ చేయాలి? నైదర్ హిస్ ఫాదర్ నార్ హిస్ బ్రదర్స్. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఎండ్ కానీ విత్ కానీ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే సెంటెన్స్ సీత అలాంగ్ విత్ సీత ఏఎల్ఓఎన్జి అలాంగ్ విత్ హెర్ ఫ్రెండ్స్ హెర్ ఎఫ్ఆర్ఐఎన్ఎస్ went to Hyderabad. Okay, Sita along with her friends went to Hyderabad. Okay, friends అంటే ఏంటి? ప్లూరల్, ఇది PLURAL ప్లూరల్. ఓకే, కానీ వెర్బ్ ఇక్కడ ఈజ్ ఎట్ హోమ్. ఈజ్ అంటే వెర్బ్ అనమాట. వెర్బ్ ప్లూరల్లో ఉండాలి, సింగులర్లో ఉండాలి. మరి ఇక్కడ సీలా అలాంగ్ విత్ హెర్ ఫ్రెండ్స్ వెంట్ టు హైదరాబాద్ అంటే along with her friends was going. ఓకే, నేను ఇక్కడ వెంటర్ పెట్టాను. వాస్ గోయింగ్ కొంచెం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉండేటట్టు, అంటే వెర్బ్ రావాలి కాబట్టి పెట్టాను. వెంటర్ అంటే పాస్ట్ టెన్స్లోకి వచ్చేస్తుంది, కరెక్ట్ అయిపోతుంది. సీత అలాంగ్ విత్ హెర్ ఫ్రెండ్స్ వాస్ గోయింగ్ టు హైదరాబాద్. కానీ ఇక్కడ వర్ అని రావాలి కదా, మరి ఇక్కడ ప్లూరల్ ఉంటే సీత వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, ప్లూరల్ రావాలి కదా. అంటే విత్కి వచ్చేసరికి విత్ కానీ ఎండ్ కానీ ఏదన్నా కానీ ఫస్ట్ సెంటెన్స్ ఫస్ట్ సబ్జెక్ట్ ఏది ఉంటుందో వెర్బ్ దాన్నే ఫాలో అవుతుంది. ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో వెర్బ్ దాని ప్రకారం నడుస్తుంది. ఇది సింగులర్ ఉంటే ఇక్కడ వెర్బ్ సింగులర్ వస్తుంది. ఇక్కడ కానీ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఫ్రెండ్స్ అలాంగ్ విత్ సీత ఆర్ గోయింగ్ టు పార్టీ అని వస్తుంది. ఇక్కడ కానీ ఫ్రెండ్స్ వస్తాయి. సో అదనమాట వెర్బ్. మీకు ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, బట్ స్టిల్ ఎరేజ్ చేస్తాను, అర్థం చేసుకోండి. వేరస్ నైదర్ నార్కేమో రివర్స్ అనమాట. నైదర్ నార్కేమో రివర్స్. చూపిస్తాను. నైదర్ నార్కేమో ఇప్పుడు ఒక నిమిషం పెన్నది. ఇప్పుడు విత్కేమో ఇక్కడున్న సబ్జెక్ట్ యొక్క వెర్బ్ తీసుకుంటాం కదా. నైదర్ నార్ ఐదర్ ఆర్, NEITHER, నైదర్ నార్ EITHER, ఐదర్ ఆర్కేమో ఈ నైదర్ ఐదర్ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ అన్నది మెయిన్ అదే ఐటమ్ అనమాట. ఈ ఐటెంకి ఇట్ సైడ్ ఉన్న స్పాట్ ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో దానికి తీసుకుంటా. ఇక్కడ చూడండి, నైదర్ హిస్ ఫాదర్ నార్ హిస్ బ్రదర్స్. ఓకే, నార్ కూడా అదే. ఒక నైదర్ పక్కన లేదనుకోండి, నార్ ఏదైతే ఉందో దాని దగ్గరలో ఏదైతే ఉంటుందో దానికి సబ్జెక్ట్. బ్రదర్స్ అనేది ప్లూరల్ ఉంది, కానీ ఇక్కడ ఈజ్ రాకూడదు, ఆర్ రావాలి. ఆర్ ఎట్ హోమ్ ఇస్ ద లాంగ్ రైట్ ఆన్సర్. మీకు అర్థమైంది అనుకుంటా. అర్థం అవ్వకపోతే ఒకసారి మళ్ళీ వీడియోని రివైజ్ చేయండి, లేదా కింద కామెంట్ చేయండి. ఈ నైదర్ నార్ ఐదర్ ఆర్ మీద వీడియో సపరేట్గా చేయమని. నేను మొత్తం ఆ క్వశ్చన్స్ తీసుకొస్తాను, ఒక 5-10 క్వశ్చన్స్ మొత్తం దాని మీద ప్రాక్టీస్ చేయించడానికి. సో మీకు కన్వీనియంట్గా ఉంటుంది. ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఓకే, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వీడియోలో ఐ విల్ అప్గ్రేడ్ మై సెల్ఫ్. ఓకే, when two subjects are joined by either or neither nor, the verb will subject that is closer. ఓకే, నార్కి క్లోజ్లో ఏదైతే ఉందో దానికి అవుతుంది అనమాట. ఓకే, హీఈస్ నాట్ సో ఏ పర్సన్ దట్ విల్ బిట్రే ఏ ఫ్రెండ్. ఇదిగో ఇక్కడ సోకి దట్ కరెక్టే ఉంటుంది కాంబినేషన్. ఓకే, కానీ పర్సన్కి సోకి మ్యాచ్. హీఈస్ నాట్ సో ఏ పర్సన్ దట్ విల్ బిట్రే ఏ ఫ్రెండ్. ఓకే, హీఈస్ నాట్ సచ్ ఎ పర్సన్ దట్ విల్ బిట్రే ఏ ఫ్రెండ్. ఓకే, అది గుర్తుంచుకోండి సింపుల్గా. నేను 24 క్వశ్చన్స్కి వచ్చేసరికి నాకు ఆల్రెడీ కొంచెం టైర్డ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నైట్ లేట్ అయింది. సో ఈ వీడియో రేపు మార్నింగ్ మీకు చూస్తున్నప్పుడు మార్నింగ్ అప్లోడ్ అవుతుంది. కొంచెం టైర్డ్గా ఉన్నా. ఓకే, సచ్ ఎ పర్సన్ దట్, అతను మరీ స్నేహితుడిని మోసం చేసే పర్సన్ కాదు అని మీనింగ్ అన్నమాట. సచ్ ఎ పర్సన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఇస్ సచ్ ఎ పర్సన్ దట్. ఓకే, ఇది పాజ్ చేసుకొని చూసుకోండి. లాస్ట్ క్వశ్చన్, సారీ ఆవలింత వచ్చింది.
హూమ్ డిడ్ వి హైర్ ఎట్ ద మేనేజర్స్ పోస్ట్. హూమ్ డిడ్ వి హైర్. ఇక్కడ చూస్తే మీరు చాలా చోట్ల ఆటోల మీద కానీ అక్కడ కానీ ఫర్ హైర్ అని రాసి ఉంటుంది. ఫర్ HIRE. నేనైతే ఆ బండ గుర్తు పెట్టుకునే ఇక్కడ హైర్ వచ్చింది, ఎట్ అని రాకూడదు, ఫర్ అనేది రావాలి మ్యాక్సిమం అనుకున్నా, ఫర్ అని పెట్టా. ఇదే షార్ట్ కట్ ట్రిక్ నాకైతే. సిటిజన్ ఫర్ హైర్, ఓకే, ఇంజనీర్ ఫర్ హైర్, వర్కర్స్ ఫర్ హైర్ అని రాసుకుంటారు సపరేట్గా. హీరోస్ ఫర్ హైర్ అని కూడా కొన్ని చోట్ల రాసుకుంటారు, ఏదో పెద్ద సేవ చేసే వాళ్ళగా. సో ఫర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫర్ ఇస్ ద మోస్ట్ సూటబుల్ ప్రిపోజిషన్ హియర్. ద కరెక్ట్ సెంటెన్స్ విల్ బి హూమ్ డిడ్ వి హైర్ ఫర్ ద మేనేజర్స్ పోస్ట్. మేనేజర్స్ పోస్ట్కి ఎవరిని ఎంచుకున్నాం మనమని కంపెనీ CEO అని అడుగుతున్నాడు. ఓకే, చూసాం కదా. ఎట్ అనేది ఎప్పుడైనా సరే టైంకి సంబంధించి ఎక్కువ వస్తుంది. అయితే ప్లేస్కి కూడా వస్తుంది. ఎట్ ఇండికేట్స్ వన్ యాక్టివిటీ. జాన్ లాఫ్డ్ ఎట్ మై యాక్టింగ్ ఇన్ ద ప్లే. ఓకే, జాన్ లాఫ్డ్ ఎట్ మై యాక్టింగ్ ఇన్ ద ప్లే. చూసారు కదా ఎట్ అనేది ఎంత వస్తుందో. ఎట్ టు ఇండికేట్ ప్లేస్. ఓకే, దెర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎట్ ద పార్క్. చూసారు కదా, ఎట్ ద పార్క్, ఎట్ 5 PM, మీట్ మీ ఎట్ 5 PM, లాఫ్డ్ ఎట్ మై జోక్స్. ఎట్ అనేది ఇలా వాడతారు. ఇక్కడ ఉంది కదా, లాఫ్. హూమ్ డిడ్ వి హైర్ ఎట్. ఎట్ అనేది అక్కడ వస్తుంది. మేనేజర్ పోస్ట్కి ఎవరు హైర్ చేయరు కాదు, బట్ ఫర్ హైర్ అనేది గుర్తుంది. హైర్కి ఫర్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. సో ఈ రోజుతో మనం 25 క్వశ్చన్స్ PYQs టైర్ 2 ఇంగ్లీష్తో చేస్తాం. మనం ఇంగ్లీష్ లెవెల్ టైర్ 2 లెవెల్ ఇవన్నీ కూడా టైర్ 2 లెవెల్ వచ్చిన క్వశ్చన్సే. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇంకా ఏమైనా ఎలాంటి క్వశ్చన్స్ కావాలి ఏంటి అని ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద కూడా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ లేదా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద వీడియోస్ చేయాలా వద్దా అన్న విషయాన్ని కూడా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ వెరీ మచ్, బై బాయ్.